హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా మా ఇంటికి వచ్చినప్పుడు, అంటే మా పుట్టింటికి వచ్చినప్పుడు ఇల్లు సర్దుతుంటే ఈ చాప చెక్క అయితే కనిపించింది. దీన్ని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా ఏళ్ళ తర్వాత కూడా చూశాను. దీంతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. ఫస్ట్ ఇదేంటో చూద్దాము. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. దీన్నైతే పిచ్చల పాట అంటారు మా సైడ్ అయితే. కొందరు వామన గుంటలు అంటారు. చాలా పాతకాలపు ఆట. నా చిన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండేది. మా ఇంట్లో అయితే ఉండేది కాదు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం ఈ ఆటని. అప్పుడు మా నాన్న చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నామని చెప్పి మా కోసం దాన్ని ఒక అట్టముక్క మీద దీని షేప్ అంతా ఇలా గీసుకొని ఒక 2 డేస్ తర్వాత దీన్ని చేయించుకొని ఇంటికి వచ్చాడు. అప్పుడు దాన్ని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం మేము. ఇప్పుడు ఈ ఆట ఎలా ఆడాలో చూద్దాం. ఈ గుంటల్లో మనము 5 చింతపిచ్చలు కానీ లేదా 7 కానీ 9 కానీ వేసుకోవచ్చు. ఓకే, నేనైతే మొత్తం 5 చొప్పున ఒక్కొక్క గుంటలో 5 వేసి చింతపిచ్చలు నింపేశాను. వీటిని గుంటలు అని కాకుండా లిబ్బీలు అని కూడా అంటారు. ఒక సైడ్ మొత్తం 7 గుంటలు ఉంటాయి, అంటే అదే లిబ్బీలు ఉంటాయి. ఇప్పుడు నేనైతే నా ఆట స్టార్ట్ చేస్తున్నాను. నా నుంచి ఇట్లా ఒక లిబ్బీ నుంచి 5 పిచ్చలు తీసుకొని యువతలకి వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడా కూడా మన ఆట అనేది డ్రాప్ అవ్వకూడదు. ఇలా వేస్తూనే వెళ్ళాలి. ఇక్కడ మనకు లిబ్బీలో ఏమీ లేవు కాబట్టి చింతపిచ్చలు నాకు ఇక్కడ వరకు డ్రాప్ అయింది. ఇక్కడ చింతపిచ్చలు ఏమీ లేవు కాబట్టి దీని ఇలా అనుకొని మనం ఈ 2 ఉన్న లిబ్బీలు మనకే సొంతం అవుతాయి. ఇప్పుడు అవతల వాళ్ళు ఆడాలి. అవతల వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ కూడా నేనే ఆడేస్తున్నా. ఇక్కడ లిబ్బీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇది అవతల వాళ్ళకి సొంతమైంది. ఒకవేళ ఇలాగే వరుసగా ఇక్కడ మీరు చూస్తుంటే 5 లిబ్బీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు ఒకవేళ చింతపిచ్చలు స్టాప్ అయిపోయాయంటే ఇక్కడ ఉన్న ఏవి కూడా మనకి రానట్టే. ఈ పక్కన ఒక లిబ్బీ ఖాళీగా ఉండి ఇటుపక్క 2 లిబ్బీలు ఫుల్గా ఉన్నప్పుడే మనకి ఈ లిబ్బీలు మనకు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొకటి గమనించండి. ఇక్కడ మొత్తం 4 దాకా చింతపిచ్చలు ఉన్నాయి. అంటే ఇది బోనస్ లాగా. దీన్నైతే మనము ఆవు అని పిలుస్తాము. ఇక్కడ 4 పిచ్చులు ఫిల్ అయిపోయాక దీన్ని ఆవుగా లెక్కేసి మనం వీటిని తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఆట కంటిన్యూ చేయాలి. అట్లా 4 పిచ్చులు కనుక మనకు వచ్చినట్టయితే దాన్ని ఆవుగా కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇవన్నీ మనకే సొంతం. ఇప్పుడైతే లాస్ట్లో వచ్చింది కాబట్టి ఈ ఆట ఫైనల్గా ఇలా వచ్చినాము. ఎందుకంటే ఈ ఆట చాలా టైం పడుతుంది అనేసి నేను ఫైనల్గా ఎంతవరకు వచ్చామని చూపిస్తున్నాను. ఇప్పుడైతే అటువైపు 2 పిచ్చలు ఉన్నాయి, ఇటువైపు ఇక్కడ ఉన్నాయి. కానీ ఒక్క పిచ్చ ఉన్నంత వరకు అటు సైడ్ ఈ రో ఖాళీ అయిపోయేంత వరకు మనం ఆట అయితే ఆడుతూనే ఉండాలి. నేనైతే ఇలా ఆడుతున్నా చూడండి. ఇటువైపు ఇప్పుడు ఇటువైపు మొత్తము అయిపోయాయి. అటువైపు ఉన్న వాళ్ళకి ఏవి లేవు కాబట్టి మనం ఇంకా ఆట కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది లేదనుకునేరు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. దీన్ని కూడా మనం మొత్తం కంప్లీట్ చేయాల్సిందే ఇలా. ఎందుకంటే మొత్తం ఈ పిక్చర్ మనం ఎలా సొంతం చేసుకోవాలనేసి అవతల వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి మనం మొత్తం కంప్లీట్ చేయాల్సిందే ఆట అయితే. ఇప్పుడు ఇంకా ఒకే పిచ్ ఉంది కాబట్టి ఈ పిచ్తో మనం ఆడలేం కాబట్టి ఇంతతో ఈ రౌండ్ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు ఉన్న పిచ్చలు ఎన్ని లిబ్బీలలో కౌంట్ అవుతాయో ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి వచ్చేసాము. ఈ సెకండ్ రౌండ్లో నాకైతే ఈ పిచ్చలు మిగిలాయి. ఈ పిచ్చలు అనేవి నాకు మిగిలాయి. అవతల ఉన్న పర్సన్కి ఈ 4 లిబ్బీలు మాత్రమే వాళ్ళకి ఫిల్ అయ్యాయి. ఎందుకంటే ఇంకా చింతపిచ్చలు లేవు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు ఈ ఖాళీ లిబ్బీల్లో పిచ్చలు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి నింపలేదు కాబట్టి వాళ్ళకి 3 చెత్త వచ్చాయి, అంటే పెంట్ వచ్చాయి. వీటిలో ఇలా నేను ఫిల్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మనం మర్చిపోయి అక్కడ వేయకూడదు కాబట్టి.
ఇప్పుడు ఫస్ట్ మనం ఆడాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి ఫస్ట్ వాళ్ళే ఆడాల్సి ఉంటుంది. ఇలా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ 3 చెత్తలు వచ్చాయి కాబట్టి ఇటు సైడ్ నాకు ఖాళీ ఉంది కాబట్టి ఈ మూడింటిని మనం లెక్క చేసుకోని అవసరం లేదు. ఇక్కడున్న వాటిని మాత్రమే మనం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నాకు ఇక్కడ ఖాళీ అయిపోయి ఇక్కడ నేను ఉన్న వాటిని కౌంట్ చేసేసాను కాబట్టి ఇవి నేను తీసుకుంటున్నాను. ఆడుతూ ఉంటే ఎంతసేపు అయినా ఈ ఆట సాగుతూనే ఉంటుంది. కాబట్టి నేను జస్ట్ బేసిక్స్ చెప్తున్నా ఎలా ఉన్నాయి అనేసి. ఈ ఆట ఆడేసరికి విన్నర్ అయ్యేసరికి మొత్తం తెల్లారిపోతుంది. ఒక గంటలో కూడా పూర్తి అవ్వచ్చు. గంటలో పూర్తి అవ్వడం అనేది కాని పని కాబట్టి దీన్ని జస్ట్ బేసిక్స్ చూద్దాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర 4 పిచ్చలు ఉన్నాయి, మన దగ్గర ఇన్ని పిచ్చలు ఉన్నాయి. అవతల పర్సన్ దగ్గర 4 పిచ్చెసే ఉన్నాయి, అదే పిచ్చలు ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఈ పర్సన్ దగ్గర కేవలం 4 ఉన్నప్పుడు ఒక లిబ్బీకి 5 చింతపిచ్చలు అవసరం కాబట్టి ఇక్కడ మినిమం 5 కూడా లేవు కాబట్టి 4 ఉన్నాయి కాబట్టి ఈ 4నే ఒక్కొక్క లిబ్బీలో వేసుకోవాలి. ఈ మిగతా 3 చెత్తగా పెట్టుకోవాలి. ఇటువైపు మనం కూడా 5 చొప్పున లిబ్బీలలో నింపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవతల పర్సన్కి ఎక్కువ లేవు కాబట్టి ఒక్కొక్క చింతపిచ్చనే యాడ్ చేసుకోవచ్చు. ఈ ఒక్కొక్క చింతపిచ్చ ఉన్నప్పుడు మొత్తం ఇలా జరుపుకుంటూ ఇలా ఆడేయాలి. వాళ్ళని ఓడించడానికి ఇదే భాగ్యం. ఇలా ఇప్పుడు అవతల పర్సన్ ఇలా ఇది ఆఫ్ అయిపోయింది, వాళ్ళకు ఆఫ్ అయిపోయింది కాబట్టి ఈ ఆట ఇంతటితో ఎండ్ అవుతుంది. ఇందాక ఒక్కొక్క చింతపిచ్చతో 4 ఉంటే మనం ఎలా ఆడాలో చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ అవతల పర్సన్కి బాగా ఆడేసి మొత్తం అన్నీ కవర్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ ఆట మొదటిగా వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలో చూద్దాం. అప్పుడు ఇలా మొత్తం అన్ని లిబ్బీలు ఫిల్ అయిపోయి అటువైపు ఇటువైపు ఫిల్ అయిపోయాయంటే ఏం చేయాలంటే ఇప్పుడు నాటని అనుకోండి, ఇలా ఒక్కొక్క దాన్ని ఇలా జరిపేసేయాలి. ఒక్కొక్క లిబ్బీకి ఒక్కొక్కటి మార్చుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకటి అయింది కదని మళ్ళీ పిచ్చలతో అలాగే స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు ఈ లిబ్బీ నాకు ఖాళీ అయింది కాబట్టి ఈ లిబ్బీ అలా వస్తుంది. సేమ్ అవతల పర్సన్ కూడా ఇలాగే జరపాల్సి ఉంటుంది. ఇలా మళ్ళీ ఇట్లా ఆటంతా కొనసాగుతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 3 ఖాళీ అయిపోయాయి కాబట్టి నాకేమి రాదు. మళ్ళీ ఈ పర్సన్ ఆడాలంటే ఇలా. ఇప్పుడు ఈ లిబ్బీలోంచి ఇట్లా జరిపాను కాబట్టి నేను దీన్ని జరిపితే నాకు లాస్ వస్తుంది కాబట్టి నేను ఈ లిబ్బీ అనేది జరపాలి. ఒకవేళ నేను ఈ లిబ్బీ జరపకుండా ఇది జరిపి దీనికోసం ఆశపడితే ఎటు తిరిగినా నేను ఈ లిబ్బీ జరపాల్సి వస్తుంది కాబట్టి నేను ఇది జరపాల్సింది. ఇప్పుడు ఈ పర్సన్ ఇది తీసుకుంటారు, ఇది వెళ్ళిపోతుంది. నేను ఇది జరుపుకుంటూ కూర్చోవాలి. ఇలా ఇది నాకు ఇలా కానీ తిప్పి చూసారా. ఇప్పుడు ఈ పర్సన్ అయితే ఈ పర్సన్తో ఇక్కడికి ఎండ్ అయింది. నేను ఇంకా ఏది గతి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నా లిబ్బీని ఎత్తి అవతలికి వేయాల్సిందే. ఇప్పుడు ఈ పర్సన్ దీన్ని జరపాల్సిన అవసరం లేదు. దీన్ని జరుపుకుంటూ ఇటు ఈ గేమ్ని ఎండ్ చేయాలి. ఇలా ఇంకా ఈ లిబ్బీకి వేరేది లేదు కాబట్టి పోటీ ఈ లిబ్బీ కూడా యువతల వారికే చెందుతుంది. చూశారు కదండి, ఈ ఆట ఆడుతుంటే వచ్చేస్తూనే ఉంటుంది. కాబట్టి నేను ఎంతసేపు ఆడినా కానీ ఇది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. చాలా పాతకాల పాట, 90s ఆటే కాదు, ఏ 60s 50s 40s ఉంటుంది. కాబట్టి ఇంతటితో ఈ ఆటను ఎండ్ చేస్తున్నాను. దీని బేసిక్ రూల్స్ అయితే ఇవి. మీలో ఎంతమందికి ఈ ఆట తెలుసో నాకు తెలీదు. మ్యాక్సిమం ఈ ఆటని మేమైతే పిచ్చల పాట అని పిలుస్తాము. కొందరు వామన గుంటలు, సీతారాముల ఆట అని కూడా అంటారు. మీలో ఎంతమందికి ఈ ఆట తెలుసో, ఎంతమందికి ఈ ఆట నచ్చిందో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి.